సామాన్య కాలపు 22వ ఆదివారంలోనికి మనము ప్రవేశించి ఉన్నాము. ఈ దినము పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మొదటి పట్టణములో వినయమును గురించి, దీనత్వమును గురించి మనము కొన్ని మాటలు విని ఉన్నాము. మరియ తల్లి యొక్క జీవితాన్ని మనము గమనించినట్లయితే, మరియ తల్లి గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ప్రస్తావన చేయలేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి కొన్ని మాటల ఆధారముగా ఆమెలో ఉండేటటువంటి సుగుణాలను మనము కొన్ని ధ్యానం చేస్తున్నాము. మరియ తల్లి జననాన్ని గురించి, జనన రహస్యముల గురించి మనం కొన్ని మాటలు తెలుసుకోవాలి. మరియమ్మ వారి తల్లిదండ్రులు జ్వాకీము, అన్నమ్మలు. వారు కష్టపడి పనిచేసి సంపాదించినటువంటి ఆ సంపాదనలో 3 భాగాలు చేసేవాళ్ళు. ఒక భాగము దేవునికి సమర్పించేవాళ్ళు, ఒక భాగము పేదలకు అవసరములో ఉండేటటువంటి వారికి సమర్పించేవారు, ఇంకొక భాగము తమ కుటుంబ అవసరముల కోసము దానిని వినియోగించేవారు. దేవుని ఎడల అమితమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి జీవించేటటువంటి వారు జ్వాకీము, అన్నమ్మలు. అయితే వారికి సంతానము లేదు. వృద్ధాప్యము వచ్చేంత వరకు కూడా వారికి బిడ్డలు లేరు. ఆనాటి కాలములో బిడ్డలు లేరు అని అంటే అది ఒక శాపముగా భావించేవాళ్ళు. బిడ్డలు కలిగితే దేవుని ఆశీర్వాదం అనుకునేవారు, బిడ్డలు లేకపోతే అది శాపంగా భావించేవారు. అలాంటి పరిస్థితులలో జ్వాకీము దేవునికి కానుకగా అర్పించడానికి దేవాలయంలోకి వెళితే ఆ కానుకలను తిరస్కరించేవాళ్ళు. నువ్వే పాపం చేస్తే భగవంతుడు నీకు బిడ్డలు ఇవ్వలేదు, కాబట్టి నువ్వు శాపగ్రస్తునివి, నీ కానుకలు స్వీకరించేదానికి లేదు అనేటటువంటి విధముగా జ్వాకీమును నెట్టివేసేవాళ్ళు. ఒకానొక సందర్భంలో దేవాలయములో కానుకగా సమర్పించుటకు పొట్టేలను, గొర్రెపిల్లను తీసుకొని కానుకగా అర్పించడానికి వెళితే దేవాలయంలో ఉండేటటువంటి అర్చకుడు, నీకు బిడ్డలు లేరు కదా, బిడ్డలు లేకుంటే నువ్వు శాపగ్రస్తునివి, నువ్వు ఏదో పాపం చేసింటేనే నీకు దేవుడు బిడ్డలు ఇవ్వలేదు, కాబట్టి నీ కానుక స్వీకరించబడదు అని గంటి వేస్తారన్నమాట. ఆ బాధ తట్టుకోలేక జ్వాకీము పొలాలంపటి, చెట్లంపటి తిరుగుతాడనమాట. అలాగా తిరుగుతాడు. తిరిగి మళ్ళా ఇంటికి వస్తాడు. ఇవన్నీ గమనించినటువంటి అన్నమ్మ తన యొక్క పొలంలోనికి వెళ్ళి పొలములో మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తుంది, దేవుణ్ణి అడుగుతుంది. కన్నీటి ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థన చేసి ఆమె ఒక్కసారి కళ్ళు తెరిచినప్పుడు ఆ పొలంలో ఉండేటటువంటి ఒక చెట్టు మీద ఓ తల్లి పక్షి తన చిన్న బిడ్డ అయినటువంటి చిన్న పక్షికి ఆహారం తినిపిస్తూ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూస్తుంది అనమాట. ఆ దృశ్యాన్ని చూచి అప్పుడు అన్నమ్మ అంటుంది, దేవునికి మొరపెడుతుంది, అయ్యా, పక్షులకు నువ్వు బిడ్డలను ఇచ్చావు, జంతువులకు బిడ్డలను ఇచ్చావు, కానీ నేనేం పాపం చేశానని నాకు బిడ్డలను ఇవ్వలేదు అని దేవునికి మొరపెట్టుకొని విలపిస్తుంది అనమాట. అప్పుడు దేవదూత ప్రత్యక్షమై తన మన్నింపును కోరి తన యొక్క అవసరాలని గుర్తెరిగి దేవదూత ప్రత్యక్షమై జ్వాకీము, అన్నమ్ములకు సంతానాన్ని అనుగ్రహిస్తారు. ఆ సంతానమే మరియ తల్లి. ఇలాంటి సంతానాన్ని దేవుడు అనుగ్రహించలేదు. సాక్షాత్తు ఈ లోక రక్షకుని ఈ లోకానికి తీసుకుని వచ్చుటకు సాక్షాత్తు భగవంతుడే మరియ తల్లిని అన్నమ్మ జ్వాకీముల యొక్క గర్భాన అనుగ్రహించాడనమాట. అంతటి గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ వారిరువురి జీవితాన్ని మనము బాగా గమనిస్తే, వృద్ధాప్యం వచ్చేంత వరకు దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు, వారి భక్తి సన్నగిలలేదు, వారు చేసేటటువంటి సహాయములో ఏమాత్రము తేడా లేదు. అన్ని సహాయములు చేస్తూనే వాళ్ళు భగవంతుని ఎడల విశ్వాసములను జీవించాడు, దీనత్వము కలిగి జీవించాడు, తనను తగ్గించుకొని అక్కడ జీవించారు. అందుకే ఆ వృద్ధాప్య సమయంలో దేవుడు వారికి సంతానాన్ని ఇస్తాడు. ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ఒక సత్యం ఏమిటంటే, మనం అడిగేది దేవుడి నుండి తొందరగా మనం లభించకపోయినప్పుడు కొన్ని సందర్భాలు మనము నిరాశ చెందుతాం.
దేవుణ్ణి మొరపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు, విన్నవించినప్పుడు నువ్వు కోరుకున్నటువంటి సమయానికి నీవు పొందలేకపోతే మనము చాలా నిరాశకు లోనవుతామన్నమాట. నేను ఎందుకు దేవుణ్ణి మొరపెడితే దేవుడు నాకు ఈ వరం ఇవ్వలేదే, నా మొరను ఆలకించడం లేదే, నా కష్టాన్ని తీర్చడం లేదే అనేటటువంటి విధముగా కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కానీ అక్కడ జోకీము అన్నమ్మ జీవితాన్ని గమనిస్తే వారు వృద్ధాప్యము వరకు బిడ్డలు లేకపోయినా కానీ విశ్వాసంలోనే జీవించారు, భక్తి కలిగి జీవించారు. అక్కడ ఆలస్యం అవుతూ ఉందంటే నీ జీవితంలో దేవుడు ఏదో గొప్ప కార్యములు చేయబోతున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి.